అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాక్చువల్లీ పుట్టకూడదు, పొరపాటున అయింది. నాకు 9 years మా అమ్మ చనిపోయింది. అప్పుడు మా నాన్న చనిపోయారు ఇన్ 2015. దెన్ మై హోల్ వరల్డ్ చేంజ్డ్. దుబాయ్లో యాక్చువల్లీ మా ఈవెంట్ జరుగుతుంది. అప్పుడు నాకు న్యూస్ వచ్చింది నాన్న చనిపోయారని. ఇంట్లో ఇన్స్పిరేషన్ అని ఉంటారు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. నాకు ఇద్దరు. నాలో ఏదో ఉంది, సంథింగ్. ఐ హ్యావ్ టు డూ దట్. I want to become a mountaineer. Ultimate target is like I want to meet Pawan Kalyan sir. అనంతపురం పట్టణంలోని కళ్యాణదుర్గం రోడ్లో విద్యారణ్య నగర్లో మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఒక ఇంటిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి తన ఎక్స్పెరిమెంట్స్, ఎస్పెషల్లీ తన జీవితాన్ని పణంగా పెట్టి కూడా ట్రెక్కింగ్ అండ్ సైక్లింగ్లో దాదాపు 37 దేశాలను కలియ తిరిగినటువంటి పరిస్థితి. ఆమె నివాసం ఉంటున్న ఇంటి దగ్గర ఉన్న మనం చూడవచ్చు. ఆమె ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఒకవైపు తన తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి 15 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయినటువంటి నేపథ్యం, తండ్రి జాఫర్ ఖాన్ ఉన్నప్పుడే ఆమెకి ఒక మోటివేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ట్రెక్కింగ్లోను అందులో సైక్లింగ్లోను ముందుకెళ్తూ దాదాపు 37 దేశాలు కలియ తిరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం చెప్తుంది, అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, అందులోనూ ఇటువంటి దీని వెనక అసలు గాథ ఏంటి, అందులో నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఆమె ప్లాన్స్ ఏంటి, ఎలా ముందుకెళ్ళబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులు మాకు తల్లిదండ్రులు ఏమీ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో తనకు ఎటువంటి అవకాశాలు లేని సమయంలో కూడా అమ్మాయి అయ్యిండి కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఒకవైపు ఆర్థిక సమస్యలు అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళినటువంటి సమీరా ఖాన్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆమె మాటలో వినే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మీ మొట్టమొదటిగా ఈ రకంగా ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం? హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ సమీరా ఖాన్. నేను చూడవచ్చు ఆ సమీరా ఖాన్ బాధ. ఎందుకంటే తను పడిన బాధలు చెప్పుకోవాలంటేనే ఒకవైపు ఎంత రోధిస్తూ తన పడిన బాధలు, ఎందుకంటే 5 సంవత్సరాల వయసులో తన తల్లిని కోల్పోవడం, 15 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోవడం, ఆ తర్వాత తను అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే అది ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా చెప్పాలి అంటే పూట గడవాలి అంటేనే చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఒక అమ్మాయి అయి ఉండి కూడా సమీరా ఖాన్ చేసినటువంటి ఎస్పెషల్లీ 37 దేశాలు తిరుగుతూ తను అసలు షూ కొనాలన్నా లేదంటే ఏది చేయాలన్నా ప్రతిదీ ఫైనాన్షియల్ సమస్యలు అయినప్పటికీ కూడా వాటినన్నిటిని అధిగమిస్తూ ఈరోజు సమీరా ఖాన్ అసలు ఇక్కడ జిల్లాలోనే పెద్ద ఎత్తున సమీరా ఖాన్ గురించి చర్చించుకునేటువంటి పరిస్థితులు. మరి ఆ సమీరా ఖాన్ ఇప్పుడు మాటలు పెగలట్లేదు, ఆమె పడిన బాధలు కావచ్చు. ఆర్టీవీ ఆమెని సంప్రదించగా ఆమె బాధలు చూస్తే వర్ణనాతీతం, మాట కూడా పెగలట్లేదు. తను పడిన బాధలు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినట్టుగా మనకు బంధువుల ద్వారా, మిగతా మిత్రుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి సమీరా ఖాన్ మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మేడం? ఏంటి అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఎందరికో రోల్ మోడల్, మీరు పడిన బాధలన్నింటినీ అధిగమించడం. ఎందుకంటే చాలామందికి రాదు ఇటువంటి అవకాశాలు. అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఎవరు అసలు ఇల్లు దాటి గడప కూడా దాటలేనటువంటి వారు, కానీ మీరు దేశాలు దాటారు. దీన్ని మీరు ప్రౌడ్గా, గర్వంగా తీసుకోవాలి. ఏం చెప్తారు మొదటిగా ఈ రకంగా ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం? నేను పుట్టింది ఎక్స్ట్రీమ్ పవర్టీ. ఎస్, నేను పుట్టినప్పుడు ఐఎమ్ ద 5th child, యంగెస్ట్ అనమాట. యాక్చువల్లీ పుట్టకూడదు, పొరపాటున అయింది. ఎందుకంటే ఆల్ ఆఫ్ మై సిస్టర్స్ అందరూ ఒక్కొక్కరికి మంచి ఏజ్ అనమాట, 4 years. నాకు మాత్రం 9 years గ్యాప్.
అంత చిన్నదాన్ని, మా 4th అక్కకు నాకు. సో యూ కెన్ ఇమాజిన్ మా పెద్దక్క రెండో అక్క వాళ్ళ పిల్లలతో పాటు నేను పెరిగింది. సో కొన్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది, బికాస్ ఎందుకంటే ఇంట్లో ఇన్స్పిరేషన్ అని ఉంటారు, అమ్మ కావచ్చు నాన్న కావచ్చు. నాకు ఇద్దరు, మా అమ్మ చెప్పేది, నాకు నీ మీద చాలా నమ్మకం, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు, వెల్ డిసిప్లిన్డ్ గర్ల్, వన్ ఆఫ్ ద అమాంగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్పేది నాకు. అఫ్కోర్స్ నేను స్టడీస్ ఆమె అనుకున్నంత స్టడీస్ పర్స్యూ చేయలేకపోయినాను బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్, బికాజ్ ఐ హ్యాడ్ టు సపోర్ట్ మై ఓన్ సెల్ఫ్. నేను స్టార్టింగ్ వచ్చేసి ఇంకా నాకు 9 years, మా అమ్మ చనిపోయింది అప్పుడు ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఐ గ్రూ అప్ విత్ మై పెద్దక్క రెండో అక్క వాళ్ళ ఫ్యామిలీస్తో. దెన్ ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళాను. లైక్ చాలా చిన్న వయసు, అది ఫైర్ అంటారు కదా, అది ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మా స్కూల్లో ప్రేయర్ విన్నప్పుడు కానీ, ఎవ్రీ టైమ్ ఐ హియర్ సమ్ మోటివేషనల్ స్పీచెస్ కానీ. నేను చదివింది శారదా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్ పర్స్యూ చేసి కేఎస్ఆర్ కాలేజ్. సో ఎవరైనా నాకు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తే ఐ ఫీల్ ఎన్లైటెండ్, నాకు చాలా జోష్ వచ్చేది, నేను అలా చేయాలి, నేను ఏదో ఒకటి అవ్వాలి. సో వెతుక్కుంటూ అఫ్కోర్స్ ఐ హ్యాడ్ టు సపోర్ట్ మై ఫాదర్ బికాస్ హీ వాజ్ ఓల్డ్. ఆయన అక్క వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత హీ వాజ్ రిటైర్డ్. సో ఐ టుక్ దట్ ఆన్ మీ, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. దెన్ ఆ తర్వాత నేను బెంగళూరులో కాల్ సెంటర్లో ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ యంగెస్ట్ కిడ్ అని చెప్పాలి. దెన్ ఆ తర్వాత విదిన్ అన్ ఇయర్ ఐ బికేమ్ వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనర్, బికాజ్ నాకు ముందు నుంచి లాంగ్వేజెస్లో చాలా మంచి గ్రిప్ ఉంది. లైక్ ఐ హ్యావ్ దట్ యాప్టిట్యూడ్, దాన్ని ఏమంటారు తెలుగులో, యాప్టిట్యూడ్ అనమాట. స్కిల్ అండ్ యాప్టిట్యూడ్, దేర్ ఆర్ 2 types వేర్ అ చైల్డ్ కెన్ హ్యావ్. సో ఐ హ్యావ్ దట్. సో నేను మంచిగా పికప్ చేశాను. మా ట్రైనర్స్ రికగ్నైజ్ చేసి నన్ను ట్రైన్ చేసి వితిన్ అ ఇయర్ ఆఫ్ టైమ్, దెన్ ఒక టెన్యూర్ ఉండేది, 6 months tenure. సో ఐ బికేమ్ అ వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనర్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ బిగాన్ కన్సల్టెంటింగ్, లైక్ హైరింగ్ candidates for BPO. ఆ తర్వాత I moved on to event organizing company, like corporate events. I used to work for one of the best companies in Mumbai and Bangalore. ఆ తర్వాత దాని ద్వారా నేను అబ్రాడ్ వెళ్ళడం స్టార్ట్ అయిందన్నమాట, ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ. దట్స్ వేర్ ఐ బిగాన్. ఎక్స్పెషల్లీ మీకు, ఎందుకంటే మీరు ఒకవైపు మీకు ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, ఇటువంటివన్నిటిని మీకు ఈ లైన్ ఎందుకు, ఎక్స్పెషల్లీ ట్రెక్కింగ్, సైక్లింగ్, ఎలా అది చేయాలని అనుకున్నారు? అది స్టార్ట్ అయింది, మా నాన్న చనిపోయారు ఇన్ 2015. దెన్ మై హోల్ వరల్డ్ చేంజ్డ్, బికాస్ ఆయన ఉన్నంత వరకు ఐ హ్యాడ్ అ పర్పస్, లైక్ ఫ్యామిలీ, ఆయనని చూసుకోవాలి ఆయనతో, బికాస్ హీఈస్ మై అల్టిమేట్ ఐడల్. సో నేను చేస్తున్నప్పుడు నాన్న చనిపోతూనే నేను ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీలో ఉన్నాను, వేరే కంట్రీలో ఉన్నాను, దుబాయ్లో. యాక్చువల్లీ మా ఈవెంట్ జరుగుతుంది, అప్పుడు నాకు న్యూస్ వచ్చింది నాన్న చనిపోయారని. సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆయన చనిపోయిన తర్వాత ఇంట్లో పెళ్లి చేసుకో అన్నారు. సర్టన్ 3 months పీరియడ్ ఉంటుంది కదా, లైక్ మార్నింగ్ పీరియడ్. సో చేసుకో అన్నారు, నేను ఓకే చెప్పాను. దెన్ ఐ డిసైడెడ్, లైక్ ఎట్లో అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, దెన్ ఐ వుడ్ ప్రాబ్లీ నీడ్ టు సెటిల్ డౌన్ అని అనిపించింది. సరే అని చెప్పి, బట్ నేను ట్రావెల్ నాకు ముందు నుంచి ఇష్టం. సో నేను ఒక సోలో ట్రిప్ తీసుకున్నా. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని, లైక్ once a year అజ్మేర్ అలా పిల్గ్రిమ్స్కి వెళ్ళేదాన్ని అలోన్. బట్ ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాలనిపించింది, బికాస్ ఐ ఆర్గనైజ్డ్ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ అనమాట. అక్కడ నేను చదివింది మెడికల్స్ కాబట్టి
నాది తీసుకుంది ప్యాథాలజీ బీఎస్సీ, బట్ ఐ కుడెంట్ పర్స్యూ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్, అండ్ నేను చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. సో నాకు అది చాలా ఎక్కువ అనిపించింది. సో ఐ గేవ్ అప్ ఆన్ బీఎస్సీ అండ్ దెన్ ఐ బికేమ్ సోషియాలజిస్ట్ అండ్ ఎన్వైర్మెంటలిస్ట్. డిఫరెంట్ ఇయర్, 2 years తర్వాత నేను దీన్ని స్టడీస్ని రెజ్యూమ్ చేశాను. లక్కీలీ మై ఫాదర్ వాజ్ అలైవ్ అండ్ హీ విట్నెస్డ్ మై గ్రాడ్యుయేషన్. నేను గ్రాడ్యుయేట్ అయింది ఆయనకు తెలిసింది, బికాస్ హీ రియలీ వాంటెడ్ మీ టు. సో అదైన తర్వాత నాకు అనిపించింది ఓకే లెట్స్ గో కాశ్మీర్ అని. కాశ్మీర్ వెళ్ళాను. అక్కడ నాకు రియలీ ఎవ్రీబడి రెస్పెక్టెడ్ మీ అ లాట్. అప్పుడు చేసింది మా కోసము, ఇప్పుడు మరీ వచ్చింది. సో దే ట్రీటెడ్ మీ యాజ్ అ గెస్ట్, లైక్ సమ్ కైండ్ ఆఫ్ అంటారు కదా బంధువుల్లో వచ్చే దేవుడు ఉంటాడని. సో అట్లా నాకు ట్రీట్మెంట్ దొరికింది. నేను అప్పుడు నాకు అనిపించింది నాలో ఏదో ఉంది, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ దట్. నేను దాన్ని పర్స్యూ చేయాలి. ఒకవేళ నేను పెళ్ళి చేసుకుంటే ఐ కెన్ నాట్ పర్స్యూ ఆల్ దట్, బికాస్ అదో వేరే ఫ్యామిలీ అయిపోతుంది. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఇది అన్నీ సైమల్టేనియస్లీ తీసుకెళ్ళాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు పర్స్యూ మై సోషల్ వర్క్. ఎక్స్పెషల్లీ ఎందుకంటే మీరు దాదాపు ఇన్ని సమస్యలను అధిగమిస్తూనే దాదాపు 37 కంట్రీస్ తిరిగారని చెప్పి, ఎక్స్పెషల్ ఎలా ఉంది ఆ ఫీలింగ్, ఎలా ఉంది మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఎక్స్పెషల్ ఎందుకంటే ఒక అమ్మాయి అండి ఇన్ని దేశాలు తిరగడం ఎలా సాధ్యం అసలు? ఎందుకంటే మీ పట్టుదలే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కంట్రీలు, ట్రెక్కింగ్ ఒకవైపు, సైక్లింగ్ ఒకవైపు, ఇవన్నీ చేస్తూ వెళ్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడున్న యువత ఇటువంటి కాకుండా ఎక్కువ యాంటీ ఆలోచనలు దీనితోనే ముందుకెళ్తున్నారు. వారికి కూడా ఏం చెప్తారు? పర్స్యూ యువర్ ప్యాషన్. మీకు ఏదైనా సరే ప్యాషన్ ఉంది అంటే, యూ లైక్ సైక్లింగ్ అనుకోండి. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ట్యూషన్కి మొత్తం సైకిల్. సో నేను బాధ వచ్చినప్పుడు సైకిల్ తీసుకొని వెళ్ళిపోతుంటే, కెనాల్స్ ఉన్నాయి మా హోమ్ టౌన్లో, అక్కడ కూర్చొని ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఒంటరిగా ఐ యూస్ టు అనలైజ్, ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేనేం చేయాలి, నేను ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎక్కడ నుంచి నేను స్టార్ట్ అవ్వాలి. సో అది ఒక జర్నీ అనేది విదిన్ యువర్ సెల్ఫ్ అనేది యూ విల్ స్టార్ట్ ఓన్లీ వెన్ యూ అనలైజ్ హూ యు ఆర్. మీరు ఎవరు అనేది మీరు రికగ్నైజ్ చేస్తేనే మీకు ఒక ప్యాషన్ని పర్స్యూట్ చేసే ఎబిలిటీ వస్తుంది. ఎబిలిటీ రావాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ ప్యాషన్, హూ యు ఆర్, వాట్ యూ కెన్ డూ. సో ఆ జర్నీ నేను స్టార్ట్ చేసింది వచ్చేసి మా నాన్న చనిపోయిన తర్వాత ఇక్కడ వెళ్ళాను. ఇక్కడ వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి వచ్చిన తర్వాత సైక్లింగ్ స్టార్ట్ చేశాను. ఎలా అంటే అఫ్కోర్స్ ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీలో నేను ఐ ఎర్న్ క్వైట్ అ బిట్ ఆఫ్ మనీ నేను ఎర్న్ చేశాను. అది మా నాన్న అకౌంట్లో ఉండడం వల్ల కొంచెం ఎక్కువ వచ్చింది, సీనియర్ అకౌంట్ కాబట్టి. సో ఐ టుక్ ఆల్ దట్ మనీ. అందరూ పెళ్ళి చేసుకోను లేకపోతే ఇల్లు తీసుకోను అంటారు, బట్ నేను ఐ విత్డ్రా ఆల్ మై మనీ, నా అర్నింగ్స్ నేను విత్డ్రా చేసుకున్నా, అంతే. వెళ్ళాను, స్టార్ట్ చేశాను థాయిలాండ్ నుంచి. ఫస్ట్ హిమాలయాస్లో ఆల్రెడీ కాశ్మీర్ అయిపోయింది, ఉత్తరాఖండ్ అయిపోయింది, అండ్ దెన్ నేను స్టార్ట్ చేశాను థాయిలాండ్. బికాస్ సౌత్ ఈస్ట్ ఏషియా వచ్చేసి కంట్రీస్ పక్కపక్కనే ఉన్నందువల్ల ఐ కుడ్ సైకిల్ ఈజీలీ. ఒక్కసారి అప్లై చేసుకోవడం. సైక్లింగే ఎందుకు చేశానంటే బికాస్ ఐ కెన్ సేవ్ మనీ ఫస్ట్, అండ్ ఐ కెన్ ఆల్సో మీట్ అదర్ కమ్యూనిటీస్ అనమాట. రోడ్ ట్రిప్ కమ్యూనిటీస్, తర్వాత సైక్లింగ్ కమ్యూనిటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళ ఎక్స్ప్లోజర్ మన ఎక్స్ప్లోజర్ చాలా డిఫరెన్స్. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ప్రతి ఒక్క కంట్రీలోనూ ఒకటే అబ్జర్వ్ చేసింది, మన కంట్రీలో ఉన్నంత డిస్క్రిమినేషన్ వేరే కంట్రీలో లేదు. అమ్మాయి అనే డిస్క్రిమినేషన్ మన కంట్రీలోనే ఎక్కువ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఐఎమ్ సో అషేమ్డ్ టు సే దట్. ఇప్పటికి కూడా చాలా ఎక్కువ ఉంది. ఏ విమెన్ అయినా కానీ, ఏ అమ్మాయి అయినా కానీ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంది. సెక్షువల్ హరాస్మెంట్ కానీ అన్నీ మన కంట్రీలోనే బాగా ఉన్నాయి, వేరే కంట్రీస్లో చాలా తక్కువ ఉన్నాయి. అది ఎందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. మీరు కూడా కొంచెం ఆలోచించండి దాని గురించి.
ఏం చెప్తారు మీ ఎక్స్ప్రెషన్? ఎందుకంటే మీ లైఫ్ గోల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఏదైనా ముందుకెళ్ళాలి, మీరు ఇంకా మరిన్ని ఈవెంట్స్ ఏదైనా పాల్గొనాలి, అచీవ్మెంట్స్ రీచ్ అవ్వాలి అంటే మీ ప్లాన్స్ ఏంటి? ఇందాక ఇప్పటిదాకా నేను చేసింది ఓవర్ 35 కంట్రీస్లో సైక్లింగ్ చేశాను. ఎక్కడ పోయినా కూడా సైకిల్ తీసుకుంటాను, అక్కడ ట్రావెల్ చేస్తాను. 1 month 1 country 1 lakh, దట్స్ హౌ ఐ స్పెండ్. అండ్ ఎక్స్పెడిషన్స్ వచ్చేసి ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఉత్తరాఖండ్, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్, సిక్కిం. కాంచన్జంగా ఈజ్ ద ఫస్ట్ ట్రెక్ ఐ హ్యావ్ స్టార్టెడ్. ఎంత కష్టం అంటే అక్కడ నుంచి నాకు తెలిసింది ఐ వాంట్ బికమ్ అ మౌంటైనియర్. బికాజ్ నేను వెళ్ళాను, చాలా కష్టం. 2 days ట్రెక్, ఓ మై గాడ్, ఇట్స్ రియలీ ఎలూసివ్. సో నేను వెళ్ళాను, అప్పుడు నాకు డిసైడ్ అయ్యాను ఐ వాంట్ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అని. దాని తర్వాత మౌంటైనియర్ అవ్వడానికి ఎక్స్పెడిషన్స్ చేశాను. నేపాల్లో మౌంట్ ఇమ్జా, అహ్మదాబ్లం, లక్పా, లంగ్షీషా, మన ఇండియాలో యూనమ్ పీక్, అండ్ దెన్ ఉత్తరాఖండ్లో నందాదేవి, సో లదాఖ్లో కాంగ్రీ 2. సో ఇట్లాంటివి కొన్ని ఎవ్రీ ఇయర్ నా డబ్బులతో నేను చేసుకుంటాను ఎక్స్పెడిషన్. బికాస్ ఫండ్ రైజింగ్కి వెళ్తే నాకెవ్వరూ సహాయం చేయలేదు. నోబడీ యాక్చువల్లీ సపోర్టెడ్ మీ. వేరే వాళ్ళకు వచ్చినంత, అదే అంటారు కదా, ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని, లేని వాళ్ళకు యూ హ్యావ్ టు కాంప్రమైజ్. వాళ్ళ హరాస్మెంట్స్కి నేను కొంచెం కాంప్రమైజ్ అయితే అలా నాకు వచ్చింది. బికాజ్ ఐ డిడ్ నాట్, ఐ ఎర్న్ అండ్ ఐ స్పెండ్ ఆన్ మై ఓన్. సరే కష్టమైనా సరే నా ఎయిమ్ నేనే పర్సీవ్ చేస్తాను. ఇట్ హ్యాస్ టు బి విత్ ఇన్ యూ. సో మీరు ఎట్లా ఉండాలంటే, మీరు ఒక ఎయిమ్ని చూస్ చేసుకున్న తర్వాత అది వేరే వాళ్ళు సపోర్ట్ చేయకపోని మీరు దాన్ని మాత్రం వదలకూడదు. సో అలా నేను ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ పర్స్యూ చేసే కన్నా దానికి 35 lakhs అవుతుంది. అది నేను కొంచెం సైడ్ పెట్టి పాజ్ చేశాను. ఇప్పుడు నేను రిజ్యూమ్ చేసింది స్టూడియో, లైక్ అ క్లైంబింగ్ అకాడమీ, because it is an Olympic sport, and I want to take this forward because in India this sport is growing right now, so there is no proper studios. Chala mandi interested unnaru kids. I want to, in my lifetime I want to make athletes and make our country proud. Adi na aim. So oka studio setup chesi where I can host like proper climbing studio with rope climb, top rope, speed climb, bouldering sessions along with calisthenics, కొంచెం gymnastics. సో దానికి సపోర్టివ్గా అయ్యేది. సో అలాంటి ఒక స్టూడియో అకాడమీని నేను సెటప్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై లైఫ్ టైమ్ అంబిషన్, ఐ కెన్ సే. లైఫ్ స్టూడియో డెవలప్మెంట్ అనేది ఒక మీ ప్రణాళిక అనుకుంటున్నారు? ఎవరినైనా కలవబోతున్నారు ఎక్స్పెషల్లీ ఒక టార్గెట్? ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ గవర్నమెంట్ కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ సపోర్ట్ లేనిది మాత్రం పనులు జరగవు. ఇటువంటి పరిస్థితి ఎవరిని కలిసి ప్లాన్ ఏమన్నా? ఎస్, నేను ఇప్పుడు అనంతపూర్ లెవెల్లో, బికాజ్ ఐ బిలాంగ్ టు అనంతపూర్ లెవెల్లో నేను మేయర్ని, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేస్ని కలుస్తున్నాను. బట్ మై అల్టిమేట్ టార్గెట్ ఈజ్ లైక్ ఐ వాంట్ మీట్ పవన్ కళ్యాణ్ సార్, because ఒకసారి ఆల్రెడీ కలిసాను, and it is easy for me to explain him again with my new endeavor, like ambition. So that's what I'm thinking of. I want to meet him and present my whole project. మొత్తం మీద సమీరా ఖాన్ ఆమె పడిన బాధలు కావచ్చు, లేదంటే తను ఎదుర్కొన్న సమస్యలు, అసలు అవి చెప్పడానికి అలివి కాని పరిస్థితుల్లో తను, ఎందుకంటే 9 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోవడం, ఆ తర్వాత తండ్రిని కోల్పోవడం, కాకపోతే మాత్రం తను అనుకున్న అచీవ్మెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎందుకు ఎటా వెళ్ళాలి, దేన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎన్నో రాత్రులు కూడా తను నిద్రలేని రాత్రులు గడిపినటువంటి పరిస్థితి. అందులో తనకు బాధ వచ్చిన ఎక్కడికైనా బయటకు వెళ్ళి తను ఒంటరిగానే ఫేస్ చేశాను, దాన్ని ఎదుర్కొన్నాను. అక్కడి నుంచి నేను ఆలోచన చేసుకున్నాను ఏం చేయాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది కూడా నాలో నుంచే వచ్చింది. అప్పుడు వచ్చినదే ఈ
ఈ మొత్తం అంతా అక్కడ ఫౌండేషన్ అక్కడ పడింది. ఇటువంటి పరిస్థితుల్లోనే అటు బెంగళూరు కానీ ఇతర దేశం మొత్తం అంతా తిరగడం వల్ల నేను కొంచెం బాగా గ్రోత్ అయ్యాను అన్ని రకాలుగా. నేను ఎందుకంటే నన్ను గుర్తిస్తున్నారు ప్రతి ఒక్కరు. కాకపోతే మాత్రం తన లైఫ్ యాంబిషన్ అయితే మాత్రం స్టూడియో పెట్టి ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే పనిలో ఆమె ముందుంది. కాకపోతే మాత్రం తనకైతే సపోర్ట్ కావాలి. తనకున్న ఆర్థిక సమస్యలతో అది చేయాలంటే దాదాపు కోట్లలో అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వాలు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ సపోర్ట్ చేసే, ముఖ్యంగా ఈ సమీరా ఖాన్ అయితే మాత్రం అత్యుత్తమమైన ప్లేయర్స్, ఎస్పెషల్లీ ఈ ట్రెక్కింగ్ కావచ్చు, అథ్లెటిక్స్లో మొత్తం అన్నింటిలో చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ని కూడా బయటకు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.